కావేరి అలా నవ్వుతుంటే వినాయకం తెల్లమొహం వేశాడు. ఆ తర్వాత తను అలా ఉంటే ఇంకా ఏడిపిస్తుందన్న భయంతో రాణి నవ్వుని పెదాల మీదకి బలవంతంగా రప్పించుకొని కావేరి నవ్వుతో శృతి కలిపాడు. ఆ ఇద్దరు అలా నవ్వుతుంటే దొడ్లో పనిచేసుకుంటున్న సుభద్రమ్మ ఆ పనిని వదిలిపెట్టి గబగబా వచ్చిందక్కడికి. ఒకళ్ళని చూసి ఒకరు నవ్వుకుంటుంటే ఎందుకలా నవ్వుకుంటున్నారో అర్థం కాక విస్తుపోతూ చూస్తూ నిలబడిపోయింది బుగ్గలు నొక్కుకుంటూ. తల్లిని చూసి నవ్వు ఆపింది కావేరి. అది చూసి తను ఆపేశాడు. తన వెనక ఉన్న అత్తను చూడలేదు వినాయకరావు. కావేరి సైగ చేస్తే అప్పుడు అర్థమయ్యి వెనక్కి తిరిగి చూశాడు. నువ్వా అత్తయ్య? కావేరి నవ్వు కలిగే మాట అంటే ఆపుకోలేకపోయాను. నడిస్తే మరలా నొప్పి వస్తుందని స్కూలుకి వెళ్ళొద్దంటే కావేరి వినటం లేదు అత్తయ్య. నువ్వైనా చెప్పు అన్నాడు. నువ్వు చెప్తేనే వినంది, నేను చెప్తే వింటుందా? అంది సుభద్రమ్మ. ఇప్పుడేమో వెళుతుంది, మరో 2 గంటలకంతా కడుపులో నొప్పి అంటూ తిరిగొస్తుందిలే అత్తా. అప్పుడు నువ్వు మిరియాల కషాయం, ఆ కషాయం ఈ కషాయం అని పోయికు అన్నాడు కోపంగా. పోనీ ఈ రోజుకి స్కూలు మానేవేయకూడదు అంది సుభద్రమ్మ. తల్లి ఒక పక్కన, బావ ఒక పక్కన అలా అంటుంటే స్కూల్కి వెళ్లకుండా ఉండాలనే అనిపించింది కావేరికి. కానీ మొన్న మరొక క్లాసులోకి అమ్మాయికి కొత్తగా ప్రారంభించిన సినీ వారపత్రికను తెచ్చిపెట్టమని సుబ్బులు చూడకుండా డబ్బులు ఇచ్చింది. నిన్న అమ్మాయి స్కూల్కి రాలేదు. ఈరోజు తప్పకుండా తీసుకొస్తుంది. తన కోసం క్లాసులోకి వస్తుంది పుస్తకంతో సహా. సుబ్బులు తీసుకుంటుంది. అది సరాసరి తీసుకువచ్చి అమ్మ ఉండగానే ఇస్తుంది. ఇక అక్కడి నుంచి తల్లి అడిగే యక్ష ప్రశ్నలకు జవాబులు చెప్పలేక తల ప్రాణం తోక్కొస్తుంది. ఈలోగా సుబ్బులు అన్నీ పోసుకూచినట్టు చెప్పేస్తుంది. ఇంక సుబ్బులు వెళ్ళిన తర్వాత ఆ తల్లి తిట్ల వర్షం మొదలు పెడుతుంది. ఈ రభసంతా జరిగిన తర్వాత డబ్బులు తనకి ఎక్కడి నుంచి వస్తున్నాయో రహస్యంగా పరిశోధించడం మొదలు పెడుతుంది. ఇంత అలజడి కలిగించే బదులు తనే వెళితే పోలా? తన రహస్యాన్ని కాపాడుకున్నట్టు ఉంటుంది. తను అందుకైనా వెళ్ళవలసిందే, తప్పదు. రోజు యాబ్సెంట్స్ పడితే రేపు పరీక్షకు కూర్చోనివ్వరు. అసలు నీకు బావకి ఏం తెలుసునట? నన్ను స్కూల్కి వెళ్ళవద్దంటారు. ఇంకా చెప్పి లాభం లేదనుకుని వినాయకరావు బయటకు వెళ్ళిపోయాడు. కోపంతో కాదు, శాంతంగానే. కావేరికి చదువంటే ఎంత ఇష్టం. నిన్న మానినందుకు ఎంత బాధపడుతోందో. తను చదివి రేపు పెళ్ళైన తర్వాత పడగ్గదిలో నాకు పాఠాలు చెప్తుందేమో అని నవ్వుకున్నాడు. కావేరి పుస్తకాలు పట్టుకొని బయటికి వచ్చేసరికి సుభద్రమ్మ భర్తతో విసుగు ధ్వనించే కంఠంతో అంటోంది. ఇంకా లాభం లేదండి, మన కావేరికి వెంటనే పెళ్లి చేసేయాలి. ఇంకా ఆలస్యం చేస్తే మన మాట వినకపోతే పోనీలే. వినాయకరావు మాట కూడా వినేటట్టు కనిపించలేదు. ఇప్పుడే అతగాడి మాటలను లెక్క చేయటం లేదు. ఇంకా ముందు ముందు ఏం వింటుందది? నాకేమాత్రం నమ్మకం లేదు. అయితే ఇప్పుడేం చేద్దామని నోట్లో చుట్ట తీసి అడిగాడు. అని నన్ను అడుగుతారేంటండి? దీని చదువు సంగతి దేవుడికెరుక. ముందు పెళ్లి చేసేయండి, ఇంక లాభం లేదు. చదివించమని వినాయకమేగా మనకి చెప్పి ఒప్పించింది అన్నాడు పరందామయ్య. చెప్పాడు. అయితే మాత్రం ఇంత మొండికేస్తుందని అనుకోలేదు. ఏది ఏమైనా ఈ వేసవి లగ్నాలలో కావేరికి వినాయకానికి వివాహం జరిపించాల్సిందే. ఎంత మాత్రం ఆలస్యం చేయకూడదు. అలాగే లేవే, మా చెల్లెలతో కూడా వీలు చూసుకొని ఈ విషయం కదిపి తనేమంటుందో విని ఆ తర్వాత విషయం చెప్తాను. ఏమని కంగారుగా అడిగింది. పెళ్లి చేయమని అడుగుతాను. ఇంకా అంతకంటే ఏమున్నాయి విషయాలు, రహస్యాలు? ఆ పాటి తెలివితేటలున్నందుకు సంతోషమేలేండి. అన్నట్టు శంకరం చదువుతున్నాడుగా, వాడి చదువు పెళ్ళి అవని, ఆ తర్వాత చూద్దామని అంటే? అంటే అంటే ఏమిటే, చెప్పింది వినాలి. అది సబబు అయిన మాటేగా. పెద్దాడిని వదిలి చిన్నాడికి ఎలా పెళ్లి చేస్తారు? అవుననిపించుకుంటే ఆ తర్వాత చేయవచ్చును. భర్త చెప్పింది సమంజసమనే అనిపించింది సుభద్రమ్మకి. తల్లి తండ్రి సంభాషణ వింటున్న కావేరికి గుండెల్లో రాయి పడింది. తన పెళ్లి చేయాలనుకున్న కృతనిశ్చయంతో ఉన్నారు. తను సినిమా హీరోయిన్ అయ్యేదెప్పుడు? తారాపదంలో ఉజ్వల తారగా వెలిగేదెప్పుడు? పెళ్ళి అనే ఈ సంకెళ్ళ నుంచి తప్పించుకునే మార్గం ఏమిటి? పెళ్ళి అంటే కట్టుకున్న మొగుడికి బానిసై బ్రతకటమే. కూర్చోమంటే కూర్చోవాలి, నించోమంటే నించోవాలి, పిల్లల్ని కనాలి, వాళ్ళని పెంచాలి. ఇప్పుడున్నంత స్వేచ్ఛ పెళ్ళైన తర్వాత ఉండదు. అత్తయ్య చాటు బిడ్డ వినాయకం బావ. ఇప్పుడేదో చాటుగా పుస్తకాలు తెచ్చిస్తున్నాడు కానీ రేపు తల్లి వద్దంటే మానేస్తాడు. అసలే మెతక. ఇంక తల్లి ఆజ్ఞ అంటే తలవంచాల్సిందే. ఇంక ఈ జీవితంలో తన కోరిక నెరవేరదా? కావేరి పెద్ద సమస్యలో ఇరుక్కుపోయింది. అలా ఆలోచించుకుంటూనే తల్లికి చెప్పి స్కూల్కి బయలుదేరింది. రోజు సుబ్బుల్ని పిలుచుకొని వచ్చేది. ఈరోజు ఆ సంగతి మర్చిపోయి కాలువ గట్టుకు చేరుకుంది. వెనక నుంచి కావేరి కావేరి
అన్న పిలుపు వినిపించినా తిరిగి చూడలేదు. కనీసం ఆ పిలిచేది ఎవరో అని కూడా చూసుకోలేదు. తను హీరోయిన్ ఎలా అవ్వాలి అన్న ఆలోచనే తన జీవిత ధ్యేయం. సూపర్ స్టార్ కృష్ణ పక్కనే తను హీరోయిన్‌గా నటించాలి. చిరంజీవితో పాటు ఫాస్ట్ డాన్స్ చేయాలి. శోభన్ బాబుతో కలిసి డ్యూయెట్ పాడాలి. ఇవన్నీ సాధ్యం కావాలంటే తను పెళ్లికి దూరంగా ఉండాలి. సినీ హీరోయిన్ అవ్వాలనుకుంటే ఏం చేస్తే తన కోరిక తీరగలదు? ఎంత పిలుస్తున్నా వినిపించుకోకుండా అలా వచ్చేస్తున్నావేమిటే కావేరి అంటూ భుజం మీద గట్టిగా చేత్తో కొట్టింది సుబ్బులు. దెబ్బ చెళ్ళుమన్నా బాధ కలిగిన హీరోయిన్ అవ్వాలని కలలుకంటున్న కావేరికి అనిపించలేదు. పైగా నవ్వుతూ అంది. నువ్వా సుబ్బులు? ఏమిటి? నాకంటే ముందే వచ్చేశావు. నీకోసం చూసి చూసి ఇప్పుడు బయలుదేరాను. నీ కడుపులో నొప్పి తగ్గలేదేమోనని అనుకొని రాలేదేమోనని నేను బయలుదేరాను. నన్ను పిలవకుండా వెళుతున్నావంటే ఏదో విశేషం ఉందిలే. అబ్బే అదేం లేదే, పరాకులో వచ్చేశాను అంతే. కాదులే నాకు తెలుసు అంటూ నవ్వింది సుబ్బులు. నాకు తెలియంది నీకు తెలిసింది ఏమిటో చెప్పు. నేను ముందు వెళ్ళిపోతాను. నువ్వు ఆలస్యంగా వస్తే మీ బావ కూడా వస్తాడని అనుకుని ఉంటావు. అసలు ఇంతకీ మీ వినాయకం బావ నీ వెనక వస్తున్నాడా? వచ్చి ఈ కాలువగట్టు మీద ఏ చెట్టు చాటున దాక్కుని ఉన్నాడా? చచ్చా, అలాంటిదేమీ లేదు. నా కోసం కాలువగట్టు మీద చెట్ల చాటున దాక్కోవాల్సిన అవసరం ఏమిటి? నేరుగా మా ఇంటికే వస్తాడు. మేమిద్దరం గంటల తరబడి సినిమాల గురించి, సినిమా తారల గురించి మాట్లాడుకుంటాం. నాకన్నీ ఎన్నో పుస్తకాలు బస్తీ నుంచి కొనుక్కొస్తాడు. నేను కొత్త బట్టలు కట్టుకుంటే చాలు సినిమా స్టార్ లాగా ఉన్నావని అంటాడు. కావేరి చెప్పుకుని పోతోంది. మీ అమ్మ వాళ్ళు ఏమీ అనరా? ఎందుకంటారు? చిన్నప్పటి నుంచి నేను మా బావ మా అమ్మ దగ్గర పెరిగిన వాళ్ళమేగా. మా ఇద్దరికీ పెళ్లి చేయాలని ఇంట్లో అనుకుంటుంటే విన్నాను. ఇంకా అలాంటప్పుడు అనుకోవలసిన అవసరం ఏముంటుంది? కావేరి అలా అనేసరికి సుబ్బుల్లో అసూయ లాంటిది జనించింది. వినాయకరావు అంటే పిన్నలే కాదు పెద్దలు కూడా ఎంతో ఇష్టపడతారు. ఎంతో మంచివాడన్న పేరుంది. ఆస్తికి ఆస్తి ఉంది. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నామంటే తన జేబులో గబుక్కుని చేయి పెట్టి తీసి ఇచ్చేస్తాడని చెప్పుకుంటారు. వినాయకరావు లాంటి బుద్ధిమంతుడు కావేరికి భర్త అవబోతున్నాడంటేనే బాధగా ఉంది. తన భర్త అయితే ఎంత బాగుండునో. ఆ వేలిన ఉన్న ఉంగరం తను పెట్టుకోవచ్చును. తన పిచ్చిగాని తమలాంటి తక్కువ స్థితిపరుల పిల్లని తన కోడలిగా ఆ కామాక్షమ్మ గారు ఎందుకు చేసుకుంటుంది? అదీగాక చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరినీ భార్యాభర్తలనే అనుకుంటున్నప్పుడు తను కావాలనుకోవటం ఆశ కదూ. పొట్టిగా లావుగా ఉన్నాడన్న మాటే గాని కావేరి ఎంతో అదృష్టవంతురాలు. ఏమిటి ఆలోచించుకుంటున్నావు సుబ్బులు? ఎంతకీ మాట్లాడకపోయేసరికి కావేరి అడిగింది. నువ్వు సినిమా యాక్టర్వే అయితే ఎంత బాగుంటుంది. ఆ జయప్రద జయసుధ నీ ముందు తీసినట్టే అవుతారు. ఒక్క సినిమాలో నటించావంటే ఇంక నిన్ను వెతుక్కుంటూ వందలాది నిర్మాతలు నీ ఇంటి చుట్టూ తిరుగుతారు. తను సినిమా పుస్తకాలు చదివి ఉండటం వలన ఆ పైత్యం కొంత బుర్రకెక్కింది. నాకు సినిమాల్లో నటించాలనే ఉంది. నటించాలంటే మార్గం ఏమిటో తెలియటం లేదు సాలోచనగా అంది. మనసుంటే మార్గం ఉంటుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాలన్నీ తీసేది మద్రాసులోనే కదా. హీరో హీరోయిన్ ఉండేది మద్రాసు. డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఉండేది మద్రాసు. మద్రాసు వెళ్ళి ఎవరిని కలుసుకున్నా నీకు ఇట్టే సినిమా ఛాన్స్ తగులుతుంది. ఇక్కడ కాలువ గట్ల వెంబడి నడిస్తేనో మన తాటాకు కొంపల్లో ఉంటే వచ్చి వేషాలు ఎవరిస్తారు? మనమే పోయి వెతుక్కోవాలి వేషాలు. అమ్మో మద్రాసే! అంత దూరం ఎలా వెళ్ళేది? ఎవరు తీసుకెళ్తారు? గుండెల మీద చేతులుంచుకొని అంది కావేరి. సినిమా యాక్టర్లంటే మన వాళ్ళకి గిట్టదు. ఎవరు తీసుకెళ్తారు? నీ అంతటి నువ్వే వెళ్ళి ప్రయత్నించాలి. ఒక్కదాన్నే? కళ్ళు ఇంతింత చేసింది. ధైర్యం ఉండాలి దేనికైనా. లేకపోతే ఈ మారుమూల పల్లెటూరులో నువ్వున్నావని డైరెక్టర్లకి ఎలా తెలుస్తుంది? తెలియాలంటే నువ్వు మద్రాసు వెళ్ళటమే. నీలాంటి అందగత్తెని చూడగానే తమ సినిమాల్లో వేషాలు ఇచ్చేయగలరు. నీకంటే ఇప్పటి గొప్ప హీరోయిన్లు ఎవరైనా బాగున్నారా? వాళ్ళంతా వాళ్ళ ఇళ్లల్లోనే కూర్చుంటే ఇప్పుడు ఇంత పెద్ద హీరోయిన్లు అయి ఉండేవారా? అలాగే నువ్వు ప్రయత్నించు. సుబ్బులు చెప్పిన మాటలు కావేరి మీద బాగా పనిచేశాయి. ఎలా వెళ్ళాలి మద్రాసు? వెళ్ళి ఎవరిని కలుసుకోవాలి? అవును, ఈ మారుమూల పల్లెటూరులో ఉంటే తన ప్రతిభ గుర్తించేదెవరు? కావేరి ఆలోచించుతున్నది పసిగట్టింది సుబ్బులు. కావేరి కనుక వినాయకరావుని చేసుకోకుండా మద్రాసు వెళ్ళిపోతే తను అతగాడిని చేసుకోవచ్చునని ఉవ్విళ్ళూరుతుంది. అందుకే ఈ ఎగవేత కార్యక్రమం మొదలుపెట్టింది. అంతకుముందు క్లాసులో నుంచి కావేరి బయటికి వెళ్ళితే చాలు
పక్క బెంచీల మీద ఉన్న అమ్మాయిలతో ఎంతో హేళనగా కావేరి గురించి చెబుతుండేది. దాని నడక చూడు, ఎన్ని వయ్యారాలు వలుకుబోస్తోందో. తానొక గొప్ప సినిమా యాక్టర్ని అయిపోవాలని కలలుకంటోంది. తానేదో ఎంతో అందగత్తెననుకుంటోంది. దారి పొడుగునా దాని సినిమా విన్యాసాలు చూడలేక, వినలేక చచ్చిపోతున్నాననుకో. ఇంట్లో నుండి డబ్బులు ఎత్తుకువచ్చి ఎన్ని సినిమా పుస్తకాలు కొంటుందో. ఒకవేళ సినిమాలో ఛాన్స్ కోసం మద్రాసు వెళ్ళినా దీనికి లభించే పాత్రలు ఏ పని మనిషిగానో, ఏ ఉంపుడు గత్తిగానో తప్ప హీరోయిన్ మాత్రం అవదు అని చెప్పి పకపకా నవ్వేది. అదేదో వింత వార్త అన్నట్టు అమ్మాయిలందరూ సుబ్బుల చుట్టూ చేరేవారు. ఇంకా ఇంకా అడిగి మరీ చెప్పించుకునేవారు. విన్నది ఒక విషయం చెప్తే లేనివి 10 విషయాలు 10 రకాలుగా వర్ణించి చెప్పేది. ఆ చెప్పటంలో ఎంతో హేళన. ఆ తర్వాత క్లాసులోకి వచ్చిన కావేరి సుబ్బుల చుట్టూ చేరిన అమ్మాయిలను చూసి ఏమిటా అని అనుకుని అడిగేది. నువ్వు సినిమా హీరోయిన్వి ఎప్పుడవుతావు అని వీళ్ళందరూ నన్ను అడుగుతున్నారు. నాకు తెలియదు. కావేరిని అడగమని చెప్పాను అని కావేరి చూడకుండా తన చుట్టూ ఉన్నవారికి కన్నుగీటింది. ఉత్తుత్తి అనే రీతిలో నాలుక ఆడించింది. అది అర్థం చేసుకొని తమలో తాము నవ్వుకొని కావేరి వైపు చూసేవారు. సినిమా హీరోయిన్ కావాలని ఉన్నది గానీ ఎప్పుడు అవుతానో నాకే తెలీదు. ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను అనేది అలా అంటున్నప్పుడు హీరోయిన్ పోజ్ ఇచ్చేది. ఇలాంటి ఏప్రాస్ మొహాలు హీరోయిన్ అయితే ఆ సినిమా తీసినవాడు దివాళా ఎత్తవలసిందే అని తమలో తాము అనుకొని హేళనగా కావేరిని చూసేవారు. వాళ్ళలా చూస్తుంటే తనలోని హీరోయిన్ చూస్తున్నారన్న భావం కలిగి మురిసిపోయేది కావేరి. కళ్ళు మూసుకొని నడుస్తున్నారేంటి అమ్మాయిగారు? ఎప్పటినుంచో బెల్ మోగుతున్నా దారిలో నుంచి తప్పుకోకపోవడంతో బట్టల మూట బరువుతో సైకిల్ దిగలేక ఎలాగో అవస్థపడి మూట పడిపోకుండా దిగిన మస్తాన్కి ఆయాసం కలిగి ఏమీ అనలేక అలా అన్నాడు. కావేరి ఏమీ చెప్పలేకపోయింది సమాధానం. ఆయాసంతో అతను పడుతున్న అవస్థని, సైకిల్ మీద మూట బరువుని నిలదొక్కుకునేటందుకు ప్రయత్నించుతున్న మస్తాన్ని తదేకంగా చూసింది. కొత్త ఫ్యాషన్ లంగా గుడ్డలు, ఓణీలు తీసుకొచ్చావా? ఆ, తీసుకొచ్చాను. వాణిశ్రీ వివాహబంధంలో కట్టిన చీర మోడల్స్. జయప్రద రాజరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ సినిమాలో వేసుకున్న లంగా ఓణి మోడల్స్ ఒకటేమిటి? మీకు కావలసిన, మీకు నచ్చే మోడల్స్తో కొత్త కొత్త రకాలు తెచ్చానమ్మా అన్నాడు. మస్తాన్ సినిమా తారల పేర్లు చెప్పటంతో కావేరికి అప్పటికప్పుడు అక్కడే మూట విప్పించి జయప్రద వేసుకొని నటించిన ఆ లంగా ఓణి తీసేసుకోవాలనిపించింది. తను స్కూల్కి తీసుకెళ్లవలసి వస్తుంది. అందుకని మస్తాన్తో చెప్పింది తల్లికి చెప్పమని. జయప్రద వేసుకున్న లంగా ఓణి తీసుకోమను. అలాగేనమ్మా, అయినా మీరు తిరిగి వచ్చే వరకు ఊర్లోనే ఉంటాను. అంతకీ అమ్మగారు కొన్నంటే మీరు వచ్చాక కొందురుగానిలేండి. ఆ లంగా ఓణి వేసుకొని ఆ సినిమాలో జయప్రద నటించిన తర్వాతనే వరుసగా డజన్ సినిమాల్లో బుక్ అయింది అని ఓ సెంటిమెంటు కావేరి మీద విసిరి సైకిల్ ఎక్కి వెళ్ళిపోయాడు మస్తాన్. నువ్వు జయప్రద అంత హీరోయిన్వి అయిపోతావే, ఆ బట్టలు కొనుక్కొని వేసుకో అంది సుబ్బులు. ఆ వచ్చే మస్తాన్ నిన్న వచ్చినా బాగుండేది. తనకి ఏ ఏ రంగులు నచ్చేవో చూసి తీసుకునేది. ఎటూగాని వేళలో వచ్చాడు. తను చెప్పగానే తీసుకుంటుందేమిటి తల్లి? సాయంత్రం వరకు ఉంటానన్నాడుగా. తల్లి తీసుకోకపోతే అప్పుడే చూద్దాం అనుకుంది. స్కూల్కి వచ్చేసరికి కూడా ఫస్ట్ బెల్ అయిపోయింది. కావేరి, ఈ ప్రకటన చూసావా అంటూ డ్రాయింగ్ మాస్టారు పేపర్ చేత్తో పట్టుకొని కావేరి దగ్గరికి వచ్చి ఆ ప్రకటన తీసి చూపించారు. మా ఊళ్ళో ఒక్క మా బావ తప్ప ఇంకెవరూ పేపర్ తెప్పించరు. ఆ పేపర్ అయినా ఉదయం తెప్పించుతాడు. మీ చేతిలోనిది ఆంధ్రజ్యోతి అంది లేచి నిలబడుతూ. పేపర్ ఏదైతేనేమి గాని కొత్త హీరోయిన్లు కావాలన్న ప్రకటన చూడు. నువ్వు అప్లై చేస్తే బాగుంటుందేమో అని పేపర్ చేతికిచ్చారు. ఇలా మభ్యపెడితే కావేరి తన మీద ఏం చెప్పకుండా ఉంటుందని ఆలోచించి ఆ పేపర్ తీసుకొచ్చాడు. కావేరి కళ్ళు ఆ ప్రకటన మీద నిలిచిపోయాయి. వయస్సు 16-18 మధ్యలో ఉండాలి. ఎత్తు 5'2'4" వరకు ఉండవచ్చును. అందము, నాటకానుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడును. ఆసక్తి గలవారు 3 కార్డు సైజు ఫోటోలు క్లోజప్స్, బస్ట్ సైజులో 3 వేర్వేరు రకాలకి చెందినవి పంపించవలెను. అర్హత గల వారిని ఎంపిక చేసి మేము నిర్ణయించిన తేదీ నాటికి స్వంత ఖర్చులతో రావాల్సి ఉంటుంది. ఆసక్తి గలవారు వెంటనే వివరాలతో రాయండి. రమ్య ప్రొడక్షన్స్, నార్త్ బోగ్ రోడ్స్, మద్రాస్ 17. చదవటం పూర్తి చేసిన కావేరికి ఎంతో సంతోషం కలిగింది. తను వెంటనే వారికి రాయాలి. తన ఫోటోలు నచ్చి తనను మద్రాసు రమ్మనమని అంటే ఎలా వెళుతుంది? అసలు తన్ను వెళ్ళనిస్తారా? వారు కోరినన్ని అర్హతలు నీలో ఎక్కువే ఉన్నాయి. నువ్వు వారి పరీక్షలకి నిలబడగలవు.
నీలాంటి అందమైన వారే సినీ ఫీల్డ్‌లోకి తారాజువ్వల్లా దూసుకుపోగలరు. నీ అందమేమిటో నీకు తెలీదు. నిన్ను చూసేవారికి తెలుస్తుంది. ఇంకా ఎంతమాత్రం సందేహించకుండా అప్లై చెయ్యి అని ప్రోత్సహించారు. ఫోటోలు 3 రకాలవి కావాలట. మొన్న నీకిచ్చినవి 3 రకాలుగా తీసినవేగా. నాటకానుభవం కావాలన్నారుగా. నువ్వు నాటకంలో నటించుతుండగా తీసినవి కదా! ఆ సినిమా కంపెనీ వారికి బాగా నచ్చుతాయి. మీరెంత మంచివారండి మాస్టారు. తాను అప్పుడే రమ్య ప్రొడక్షన్స్ వారి చిత్రంలో నటించుతున్న అనుభూతి కలిగింది. నీకు నటనలోని మెళకువలన్నీ నేర్పాలనే ఆ రోజు అలా చేశాను. నువ్వేమో మరోలా అర్థం చేసుకున్నావు. అలాగని మీరు చెప్పలేదుగా మాస్టారు. ఏది? నువ్వు చెప్పనిస్తేగా. పోనీ రేపటి నుంచి రమ్మంటారా మీ ఇంటికి? వద్దొద్దు చప్పునన్నాడు. ఆయన భార్యకి ఇరుగు పొరుగు ఎవరైనా చెప్తారేమోనన్న భయం కలిగింది. కావేరి వెళ్ళటం చూసిన ఓ ముసలాయన తన్నడగనే అడిగాడు. ఆ వెళుతున్న పిల్ల నీ దగ్గరికే వచ్చినట్టున్నదే? కాదండి, మన పక్కవాటా వారింటికి వచ్చిందటండి. వారి బంధువుల అమ్మాయి అనుకుంటాను అన్నాడు. ఏమి ఎరగని వాళ్ళ ఈ ముసలాయనకి ఆ పక్కింటి వారికి మనస్పర్ధల కారణంగా 6 నెలల నుంచి ఎడముఖం పెడముఖంగా ఉన్నారు. ఆ కాంపౌండ్‌లో 8 కాపురాలున్నాయి. గేటుకి ఓ వైపుకి డ్రాయింగ్ మాస్టర్ ఇల్లు ఉండటం వలన ప్రత్యేకించి బయటికి వస్తేనే గాని ఆ ఇంటికి ఎవరు వచ్చేది తెలీదు. ఆ ముసలాయన దగ్గుతూ ఉంటున్నాడని చెప్పి వరండాలో మంచం వేశారు. చూపు ఆనకపోయినా అనుమానం వచ్చిందంటే మాత్రం పట్టి పట్టి చూస్తాడు. ఇంక నయం, కావేరి ఎలాంటి గొడవ చేయలేదు. చేసినట్లయితే తన పరువు ఏం కావాలి? అందుకే భయపడ్డాడు. సమయం రాకపోతుందా? నలిపి నలిపి నాశనం చేయనా అని సరిపెట్టుకొని ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ రోజు రాకపోదన్న నమ్మకం ఉంది. మన స్కూలు యానివర్సరీ డేకి మంచి నాటకం రాశాను ప్రదర్శింపచేయాలని. స్త్రీ పాత్రకి ఎంతో ప్రాముఖ్యత ఉన్న నాటిక. నువ్వు నటించుతానంటే ఇంకా ఎక్కువగా ఆ పాత్రను మలిచి రాస్తాను. నీకు మంచి తర్ఫీదు ఇచ్చి ఆ పాత్రలో లీనమైనట్లు నటించేలా తీర్చిదిద్దుతాను. నీ అమోఘమైన నటనకి మన టీచర్సే కాదు ఆహ్వానితులు కూడా ఆశ్చర్యపోగలరు. నువ్వు నటివి అవటానికి ఇప్పటి ఈ నాటిక నీకు పునాది అవగలదు. నటించుతావా? తప్పకుండాను. మీరెలా చెప్తే అలా చేస్తాను. రిహర్సల్లు ఎప్పటినుంచి మొదలు పెడతారు? ఎక్కడా? అంది కావేరి. హైస్కూల్లోనే స్టాఫ్ రూమ్‌లో రోజుకి ఓ గంట అయితే సరిపోతుంది. ఇంకా రాయవలసి ఉంది. అయిన తర్వాత నటీనటులను ఎంపిక చేసి ఆ తర్వాత రిహర్సల్స్ మొదలు పెడతాను. నేను నీ విషయంలో ఎందుకింత శ్రద్ధ చూపుతున్నానన్న అనుమానం నీకు రావచ్చు. నువ్వు ఎప్పటికైనా పెద్ద సినీ తారవవ్వగలవన్న నమ్మకం నాకుంది. అవుతావు కూడాను. అప్పుడు నన్ను మర్చిపోవు కదూ? ఎలా మర్చిపోగలను మాస్టారు. మీ ఆశీస్సులు పొందిన నేను సినీ తారనైతే అంతకంటే అదృష్టం లేదని పొంగిపోతాను. అంతేనా? ఈ గురువుకి ఏమైనా సమర్పించుకుంటావా లేదా? ఏం కావాలో కోరుకోండి మాస్టారు. నువ్వు పెద్ద సినీ తారవైతే నీ కాల్ షీట్లు, షూటింగ్ తేదీలు, అగ్రిమెంట్లు, డబ్బు లావాదేవీలు అన్నీ చూసుకునేటందుకు ఓ సెక్రటరీ అవసరపడతాడు కదా! ఆ సెక్రటరీగా నన్నే నియమించుకో కావేరి. సెక్రటరీగానే కాక నీ నటన విషయంలో కూడా మరింత శిక్షణ ఇచ్చి అఖిలాంధ్ర ప్రేక్షకుల ఆరాధ్య సినీ తారగా చేయగలను. డ్రాయింగ్ మాస్టర్ అలా అంటుంటే కావేరికి పట్టరాని సంతోషం కలిగింది. ఆయన మనసుని అర్థం చేసుకోలేక మూర్ఖంగా ప్రవర్తించింది. నిజానికి ఎవరి మీద చూపించిన శ్రద్ధ తన మీదనే చూపిస్తున్నాడంటే నిజానికి తనలో సినీ తారగల అవగల అంశాలు ఎన్నో ఉన్నాయి. కావేరి ఆలోచనలో పడిందని గ్రహించి నెమ్మదిగా అక్కడి నుంచి జరిగి కుర్చీ దగ్గరకు వెళ్ళాడు. తన మీద ఆ రోజు జరిగిన సంఘటనను ఎవరికైనా చెప్తుందేమోనన్న భయం పట్టుకుంది. ఈ విధముగానైనా ఉబ్బేస్తే మర్చిపోతుందని ఆలోచించి మరీ వల్లించాడు. నువ్వు సినీ తారవు కాగలవు అనంటే చాలు పిచ్చిముండ. ఎంత పొంగిపోతుందో. గాడిలో పడవేశాను. ఇంక తనకి డోకా ఉండదు. ఏది ఏమైనా రేపు తను రాసిన నాటకంలో వేషం వేయించాలి అని మాత్రం అనుకున్నాడు. ఇంతలో బెల్ అవటంతో కొద్ది క్షణాల వ్యవధిలో పిల్లలందరూ వారి వారి సీట్లలో కూర్చున్నారొచ్చి. డ్రాయింగ్ మాస్టారు అనేది పాఠం చెప్పనవసరం లేదు. బ్లాక్ బోర్డు మీద బొమ్మ వేసి ఎలా వేయాలో మరో బొమ్మ గీసి చూపించి వేసి చూపించమని చెప్పటమే. అలాగే చేసి తన చేతిలో ఉన్న నాటిక పుస్తకం చదువుకోసాగారు. కావేరి తను సినీతార కాబోతున్న అనుభూతి నుంచి తేరుకోక ఆ ఊహాలోకంలో విహరించసాగింది. బ్లాక్ బోర్డు మీద బొమ్మ తన డ్రాయింగ్ బుక్లో వేసుకోవాలన్నదే లేకపోయింది. తనదంటూ ఉన్న ఊహాలోకంలోకి వెళ్ళిపోయింది. అది చూసిన సుబ్బులు నవ్వుకోసాగింది. దీనికి నిలువెల్లా సినీతార పిచ్చిపట్టింది.
కూడు నిద్ర మాని కూడా పగలు రేత్రి ఇలాగే ఆలోచించుతూ ఉంటుంది కాబోలు. ఇలాంటి వాళ్ళు ఆ సినీ ప్రపంచంలో ఎన్ని వేల మంది ఉన్నారో. దీనికి సినీతార అయ్యే యోగం ఉంటే ఈ మారుమూల పల్లెటూరులో ఎందుకు పుడుతుంది? గొప్ప కళాకారుడి ఇంట పుట్టేది. అన్ని కళలు నేర్చుకునేటట్లుగా పెద్ద పట్టణంలో పుట్టేది. దీనికి పిచ్చిగాని అని ఎంతో తేలిగ్గా అనుకుంది. కావేరిని చూసి నవ్వుకునేది. ఆ సాయంత్రం హైస్కూల్ నుంచి వస్తూ కూడా దారిలో ఇద్దరూ మాట్లాడుకోలేదు. సుబ్బులు తనను పలకరించకుండా ఉంటే చాలనుకుంటోంది కావేరి. తన ఊహాగానాలకి విఘ్నం కలిగించుతుందేమోనన్న భయం కలిగి మౌనంగా తల వంచుకొని సుబ్బులకి ఎడంగా నడుస్తుంది. ఇటు చూడు కావేరి. నడుస్తున్న సుబ్బులు ఆగి కావేరి దగ్గరికి వచ్చిన తర్వాత చెయ్యి జాపి వేలుతో చూపించింది. అటు చూసిన కావేరికి సైకిల్కి స్టాండ్ వేసి ఉన్నది. ఎవరూ కనిపించలేదు. ఏం విచిత్రం చూసిందని తనకి చెప్పటం? ఏముంది అక్కడ, ఒట్టి సైకిలే కదా విసుక్కున్నది. నీకు కనిపించింది ఆ సైకిల్ ఒక్కటేనా? చెట్టు మొదల్లో ముడుచుకుని పడుకున్న ఆ వ్యక్తి ఎవరో గుర్తుపట్టావా? ముడుచుకొని పడుకున్నాడు కదే, ఎలా గుర్తుపట్టేది? నీకేమైనా తెలిసిందా చెప్పు. నేను చెప్పను గాని నువ్వు కొంచెం దూరంగా ఉండి ఈ మట్టిగడ్డతో కొట్టు, అతనే లేస్తాడు అని మట్టిగడ్డ తీసి ఇచ్చింది. అమ్మో నాకు భయం, ఏమైనా అనుకోగలరు. ఇంత పిరికిదానివి రేపు మద్రాసు వెళ్ళి సినిమా హీరోయిన్ ఎలా అవుతావు? పెద్ద పెద్ద హీరోలతో ఎలా యాక్ట్ చేస్తావు? ఇప్పటి నుంచే ధైర్యం తెచ్చుకోవాలి. ధైర్యంగా ఉండాలి. ఉండాలి అంటే ఇలాంటివన్నీ చెయ్యాలి. తప్పదు. రాయితో కొట్టు. సుబ్బులు అంతగా చెప్తుంటే చేయకపోతే నువ్వేం హీరోయిన్వి అని హేళన చేస్తుందని భయపడి కొద్ది దూరంలో నిలబడి రాయితో వీపుకి తగిలేలా కొట్టి గట్టిగా కళ్ళు మూసుకుంది. మట్టి రాయి అయినా దెబ్బ బాగానే తగలటంతో చెట్లు నీడలో పడుకొని ఉన్న వినాయకరావు తుళ్ళిపడి లేచి నిలబడి చుట్టూ చూసేసరికి కళ్ళు మూసుకున్న కావేరి, నవ్వుతూ నిలబడి ఉన్న సుబ్బులు కనిపించారు. ఏయ్ కావేరి, ఏమిటలా కొట్టావు అని అడిగాడు. తన బావ కంఠం వినిపించగానే కళ్ళ మీద ఉన్న చేతులు తీసేసి ఒక్క పరుగులో దగ్గరికి వచ్చింది. నువ్వు అనుకోలేదు బావా, నీకోసమే ఇక్కడ కాసుకొని కూర్చున్నాను. మరలా నీకు కడుపులో నొప్పి వస్తుంది, తిరిగి ఇంటికి వచ్చేస్తావు, నడవలేవని సైకిల్ మీద ఎక్కించుకొని తీసుకొని వెళ్ళవచ్చునని అన్నట్టు నీకు బస్తీ నుంచి ఏం తెచ్చానో చూడు, సినిమా పత్రికలు. అబ్బబ్బా, నీకెప్పుడు సినిమా గోలే, ఇంకొకటి లేదు విసుక్కున్నాడు వినాయకం. సైకిల్కి వేలాడగట్టిన మూటను తీస్తూ బావకి కోపం వచ్చింది అనుకొని చిన్నబుచ్చుకుంది కావేరి. పోనీ నువ్వు తెచ్చినవేమిటో చూపించు బావా అంది నెమ్మదిగా. చెప్పులు తీసి కావేరి పాదాల దగ్గర ఉంచి కాలు పట్టుకొని తనే తొడిగాడు. బ్యాలెన్స్ కుదరక కెవ్వుమంటూ సుబ్బుల్ని పట్టుకుంది. ఆ తర్వాత సరిగ్గా నిలబడి ఇంకొక చెప్పు కూడా వేసుకొని తన 2 పాదాలను అటు ఇటు చూసుకుంది. ఎంత బాగున్నాయో, అమ్మో మెత్తగా కూడా ఉన్నాయి, పాదాలకి మట్టి అవదు, రాళ్ళు ముళ్ళు గుచ్చుకోవు అని సంబరపడిపోయి అటు ఇటు నడిచి చూసింది. తప్పట్లు కొట్టింది. వినాయకరావు కావేరి కాలు పట్టుకొని చెప్పు తొడుగుతుంటే సుబ్బులకి జలసీ లాంటిది మనసులో ప్రవేశించింది. అసూయతో పెదాలు కొరుక్కుంది. బస్తీ నుంచి చెప్పులు తెచ్చి దారిలో కాసుకుని కూర్చొని చెప్పులు తొడిగాడంటే వీళ్ళిద్దరి ప్రేమ అంత తక్కువది కాదు, చాలా గట్టిదే. కానీ తను వినాయకరావుని చేసుకోవాలనుకోవటం ఒట్టి భ్రమ క్రిందకే లెక్క. ఎంతైనా వీళ్ళిద్దరూ మేనత్త మేనమామల బిడ్డలు. కావేరిని కాదని తనను ఎలా చేసుకుంటాడు? తన తండ్రి కిరాయికి బండి తోలుకొని ఉన్న ఎకరం పొలంలో పంటతో గుట్టుగా సంసారం లాక్కొస్తున్నాడు బండి వీరయ్య అని తేలికైన ముద్ర పడిపోయింది. ఎర్రని ఏగాని కట్నంగా ఇవ్వలేని తమ పేదరికం. ఆస్తిగల వినాయకాన్ని చేపట్టగలిగే అదృష్టం తనకు లేదు. తను ఊరికే ఆశలు పెంచుకోవటం వరకే గాని. తన తల్లి సీతమ్మ ఉన్నదంటే నలుగురి ఇళ్ళకి వెళ్ళటం, వారికి పనుల్లో సహాయపడటం తప్ప ఏ సమయానికి ఎలా లౌకికం ప్రదర్శించాలో తెలియని పాతకాలపు మనిషి. ఇంకా తన తండ్రే ఎంతో మెరుగు. నలుగురితోనూ మాట్లాడతాడు, ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో తెలుసు. వాడుకు డబ్బుల్లోనే మిగిల్చి తన పెళ్లికని దాచి ఉంచాడు. కావేరికి ఎలాగూ సినిమా తారను అవ్వాలన్న పిచ్చి ఉన్నది. ఆ పిచ్చిని ఇంకాస్త ఎక్కువ చేస్తే తన దారికి అడ్డు రాకుండా ఉంటుందేమో. ఇప్పటి నుంచే ప్లాన్ వేసి తన తల్లిదండ్రులను ఈ రంగంలోకి దింపితే పర్యవసానం ఎలా ఉంటుందో ప్రయత్నించడంలో తప్పు కాదుగా అనుకుంది. సైకిల్కి చెరకు వైపున నిలబడి పట్టుకొని ముందుకు నడుస్తున్న కావేరిని వినాయకరావుని కోపంగా చూసింది. ఇప్పటి వరకు ఇద్దరం కలిసి వచ్చాం, ఇప్పుడు తనని వదిలి బావతో కలిసి వెళుతుందా? అలా ఎంత దూరం, ఎంతకాలం కలిసి నడవగలరో నేను చూస్తాను అనుకుంటూ
తన ఉనికిని మర్చిపోయి వెళుతున్న వారిని వేగంగా దాటి ముందుకు వెళ్ళిపోయి విసవిస నడవసాగింది సుబ్బులు. అది చూసిన కావేరికి అప్పుడు గుర్తుకొచ్చింది. అసలే సుబ్బులి కోపం ఎక్కువ. కబుర్లలో పడిపోయి బావతో కలిసి వచ్చేస్తోంది తను. ఇంక రేపటి నుంచి తనతో మాట్లాడదు. తన గురించి లేనిపోని అబద్ధాలన్నీ కల్పించి చెప్తుంది. అది నిజమేనని నమ్మి తనను హైస్కూల్ చదువు మానిపించుతుంది. ఈ సుబ్బుల్ని ప్రసన్నం చేసుకోకపోతే లాభం లేదు. అసలుకే ముప్పొస్తుంది అనుకున్న కావేరి గబగబా ముందుకు పరుగులాంటి నడకతో సుబ్బుల్ని చేరి భుజం పట్టుకొని ఆపి బ్రతిమాలే ధోరణిలో అంది. మా బావ బస్తీలో సినిమా చూసి వచ్చాడట ఉదయం ఆట. కథ చెప్తుంటే అలా వచ్చేశాను. ఏమీ అనుకోకు. మీరు ఒకటేగా, నేనేమనుకుంటాను? ఎప్పటికైనా ఒంటరిగా ఉండవలసిన దాన్ని నేనేగా బొంగమూతి పెట్టింది. అలా అనుకోకే సుబ్బులు. ఈ ఒక్కసారికి క్షమించు. అసలు సమయానికి బావకుడు ఈ కాలువగట్టు మీద తన కోసం కాపలా ఉండకపోతే ఆ చెప్పులు ఇంటికే తీసుకొచ్చి ఇవ్వకూడదు. ఏదో భావం ముచ్చట. నిన్ను మర్చిపోయి కాదే. కావేరి బతిమాలుతున్న కొలది సుబ్బులు తన బొంగుమూతిని విప్పలేదు. ఇంకా నడక వేగం హెచ్చించింది. అలాగే చూస్తూ ఉండిపోయింది కావేరి. దగ్గరికి వచ్చిన వినాయకం సుబ్బుల్ని చూస్తూ అన్నాడు. పోనీయే దాన్ని, దానికంత బెట్టేమిటి? నువ్వు రాలేవా, వెళ్ళలేవా స్కూల్కి? అంతకీ నీకు జత లేకపోతే రోజు నా సైకిల్ మీద నిన్ను స్కూల్కి తీసుకెళ్ళి తీసుకొస్తాను. అది కాదు బావా. అది వెళ్ళి మా అమ్మకి నా మీద చాడీలు చెప్తుంది. అమ్మ నా మీద కేకలేస్తుంది, తిడుతుంది, స్కూల్ మాన్పించేస్తుంది. నా మాట నమ్మదమ్మ. ఎందుకని? నాకు సినిమా పిచ్చి ఉంది కదా. సినిమా పుస్తకాలు కొని చదువుతానని. పోయిన సంవత్సరం యానివర్సరీ డేకి మా స్కూల్లో నాటకంలో వేషం వేసి నటించానని అమ్మ తెగ తిట్టేసింది. అత్తయ్యకి నేను చెబుతానుగా, నువ్వేమీ భయపడకు. ఆ సుబ్బులకి దానికి ముట్టి పొగరు చాలా ఉంది. తీసే మొగుడు రావాలి. అప్పుడు కానీ దాని పొగరు అణగదు. పద పద. వినాయకరావు ఎంత చెప్పినా కావేరి తన మనసుని స్వస్థత పరుచుకోలేకపోయింది. అలాగే మాన్పడి నిలబడి వెళుతున్న సుబ్బుల్నే చూస్తూ ఉండిపోయింది. సైకిల్ ఎక్కు. ఆ సుబ్బుల కంటే మనమే ముందు వెళ్ళిపోతాం. వద్దులే బావా, ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారు. ఇది పల్లెటూరు. మనిద్దరం అలా వెళుతుంటే వింతగా చూస్తారు, చెవులు కొరుక్కుంటారు. నడిచే వెళదాంలే అంది. వినాయకరావు ఇంకా కావేరిని బలవంత పెట్టలేదు. కావేరి సైకిల్ వెనుక సీటు మీద కూర్చొని తనను గట్టిగా పట్టుకోవాలని మనసులో ఉండేది. కానీ ఆ కోరిక తీరేది కనిపించలేదు ఇప్పట్లో. ఆ కావేరికి సినిమా పిచ్చి ఎక్కువ. అది ఆ పొట్టి వినాయకరావుని చస్తే చేసుకోదు. ఎప్పుడు వెళ్ళి మద్రాసులో వాలిపోవాలా, ఎప్పుడు సినిమాల్లో నటించాలా అన్నదే దాని కోరిక అంది సుబ్బులు. ఆ రోజు ఆదివారం కావటం వలన తలంటుకొని ఎండలో నిలబడి తల వెంట్రుకలను ఆరబెట్టుకుంటూ. బియ్యం చెరుగుతున్న సీతమ్మ ఆశ్చర్యంగా కూతురి వైపు చూసింది. నిజమేనా అన్నట్టుగా. అవునమ్మా, దాని టక్కులు టిక్కులు నువ్వు చూడలేదు కానీ ఇప్పుడు అది స్కూల్లో వేయబోయే నాటకంలో వేషం వేయబోతుంది. మగవాళ్లతో కలిసి తిరగాలన్నా మాట్లాడాలన్నా దానికి తెగ సరదా. నాటకాల్లో అయినింటి ఆడపిల్ల రంగులు పూసుకొని వేషం వేయటం ఏమిటి? చెరగటం ఆపి విస్తుపోయింది సీతమ్మ. దానికి పెద్ద సినిమా తార అయిపోవాలన్న కోరిక. ఇప్పటి నుంచి అలా నాటకాల్లో వేస్తే అనుభవంలోకి వస్తుందట. ఎంత చోద్యం. బొగ్గలు నొక్కుంది. స్నో పౌడరు రాస్తుంది, ఎత్తు చెప్పులు వేస్తుంది, రోజుకో కొత్త రకం లంగా ఓణి వేసుకొస్తుంది. చూసావమ్మా? చూశాను. వాళ్ళకేం తక్కువని 15,000 కట్నం ఇచ్చి పెద్ద కూతురికి పెళ్లి చేశాడు వాళ్ళ నాన్న పరందామయ్య. మేనల్లుడు ఎలాగూ ఉన్నాడుగా, కావేరిని ఇచ్చి చేస్తాడు. కలవారికేమిటి బాధ? అన్ని హంగులు ఉండి తన లేమితనాన్ని మనసులో ఉంచుకొని పైకి అనలేక అలా అంది సీతమ్మ. కావేరి చస్తే చేసుకోదా మరుగుజ్జువాణ్ణి. వాగకు. ఎవరైనా వింటే మన నోళ్ళల్లో ఇంత గడ్డి పెడతారు. సుబ్బులు నెమ్మదిగా వచ్చి తల్లి చెవులో గుసగుసలాడింది ఎంతోసేపు. వింటుంటే సీతమ్మ కళ్ళు పెద్దవవుతున్నాయి, తగ్గుతున్నాయి. కూతురు చెప్పేది నమ్మలేకపోతున్నట్లు ముఖభావాలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. ఆ తర్వాత యువతలకి వచ్చి అంది. నేను చెప్పినట్టు కాకపోతే నా చెవి తెగ్గోయించుకుంటాను. ఎందుకైనా మంచిది నాన్నకి చెప్పి వినాయకరావుని అడిగించు. ఓ మాట వేసి ఉంచితే మనకే ఎప్పటికైనా లాభించుతుంది. నా మాట నమ్ము. అలాగే. అప్పటికి కూతురు మాటల మీద గురి ఏర్పడింది సీతమ్మకి. ఏదో ఆ 4 అక్షరం ముక్కలు నేర్చుకోబట్టి ఇన్ని తెలివితేటలు అబ్బాయి. అసలు తనకే ఈ ఆలోచన రానేలేదు. అసలు ఆస్తులు అంతస్తుల్లో కూడా ఎంతో తేడా ఉంది. అలాంటప్పుడు ఊహకి కూడా తావెక్కడిది? అయినా ప్రయత్నించడంలో తప్పేమిటి?
ఆ రాత్రికి కిరాయి తోలి ఆలస్యంగా వచ్చిన భర్తకి అన్నం వడ్డించి తింటుంటే కూతురు అభిప్రాయాలే కాదు, తన మనసులోనూ కలిగిన ఆలోచనలన్నీ వివరించింది సీతమ్మ. నిజమంటావా? మన సుబ్బులు అబద్ధం చెప్తుందా? నేను అబద్ధం చెప్తానా? అది సినిమాల్లో చేరుతుందట. ఈ వినాయకాన్ని ఎందుకు చేసుకుంటుంది? అవునండి. సినిమాల్లో ఇక్కడ ఉండి ఎలా చేరుతుందట? అర్థం కాక అడిగాడు వెంకయ్య తినడం ఆపి. అదేమన్నా బ్రహ్మ విద్య ఏమిటి? మద్రాసు పారిపోతుంది, సినిమాల్లో వేషాలు వేస్తుంది. కావాలని అనుకున్న వాళ్ళకి తెగింపు ఎక్కువ. అంతవరకు చాటుగా ఉండి తల్లిదండ్రుల మాటలు వింటున్న సుబ్బులకి మద్రాసు పారిపోతుంది అన్న తల్లి మాటలు సుబ్బుల మీద బాగా పనిచేసింది. పారిపోగల ధైర్యం ఉండదేమో, కానీ ధైర్యం కలిగించితే ఆ పని అదే చేస్తుంది అన్న కొత్త ఆలోచన ఉద్భవించింది సుబ్బుల్లో. ఆ రాత్రంతా ఆలోచనలతోనే గడిపింది సుబ్బులు. నిద్రపోలేదు. తొలికోడి కోత విన్నది. తనేదో ప్రపంచాన్ని జయించిన వీరుడిలాగా నూతన ఉత్తేజం వచ్చేసింది. తానెంతో ఎత్తుకు ఎదిగిపోయినట్లుగా ఉంది సుబ్బులుకి. తల్లి లేచి పనులు చేసుకుంటున్నా లేవలేకపోయింది. రోజు అయితే తల్లి చేసే పనుల్లో సహాయపడేది. వీధిలోనూ ఇంటి ముందు ముగ్గులు పెట్టి గాని మరో పని చేసేది కాదు. ఆ రోజు ముగ్గులు పెట్టడానికి తల్లి లేపగా అప్పుడే లేచి వచ్చి ముగ్గు గిన్నె తీసుకొని వీధి గుమ్మంలోకి వచ్చేసరికి వినాయకరావు హడావిడిగా తమ ఇంటి వైపుకే రావటం చూసి నిలబడిపోయింది సుబ్బులు. మీ నాన్న ఉన్నాడా సుబ్బలక్ష్మి అని అడిగాడు వినాయకరావు వీధిలోనే నిలబడి. ఉన్నాడు, లోపలికి రండి అని ముగ్గు గిన్నెను అక్కడే ఉంచి లోపలికి వచ్చింది. వెనకనే వినాయకరావు వచ్చాడు. కూర్చోండి అని మంచం వాల్చి చూపించింది. ముందు మీ నాన్నని పిలువు అన్నాడు నిలబడి. సుబ్బులు నవ్వుకుంటూ లోపలికి వెళ్ళి తల్లితో చెప్పింది వినాయకరావు రావటం విషయం. కూతురు రాత్రి చెప్పినట్టే జరుగుతుందేమో, అందుకే తెల్లవారేసరికి ప్రత్యక్షమయ్యాడు అని సంతోషపడిపోయింది. సుబ్బులు గబగబా పెరట్లోకి వచ్చి సబ్బుతో ముఖం కడుక్కొని తుడుచుకొని పౌడర్ వేసుకొని బొట్టు పెట్టుకొని కాగుతున్న పాలను గ్లాసులోకి వంచుకొని పంచదార కలుపుకొని వినాయకరావుకి ఇవ్వాలని తీసుకొచ్చేసరికి తాను కూర్చోమన్నా కూర్చోకుండా నిలబడే ఉన్న వినాయకరావుని కోపంగా చూస్తూ, మా ఇంట్లో మంచం మీద కూర్చోవటం తప్పనుకున్నారా అని అడిగింది. అబ్బే అదేం లేదు, అవతల చాలా పనులున్నాయి అందుకని. పోనీ ఈ పాలైనా తీసుకుంటారా? దానికి కూడా అవతల పనులున్నాయా అంటూ గ్లాస్ అందించిపోయింది. నేను పాలు తాగే వచ్చాను. కాదని అన్నానా? మా ఇంటికి వచ్చారుగా, చుట్టపు మర్యాద. అబ్బా తీసుకోండి, పాలకు కూడా బెట్టేనా అని వినాయకరావు చేయి పట్టుకొని చేతిలో పాల గ్లాసును ఉంచింది సుబ్బులు. సుబ్బులు తీసుకున్న ఆ చొరవకి వినాయకరావు విస్తుపోయాడు. తను స్వతంత్రించటం తప్ప కావేరి ఏనాడు ఇలా తను తాకటం గాని చెయ్యి పట్టుకోవటం గాని చేయలేదు. ఆ మధ్య కాలువగట్టు మీద తామిద్దరూ నడుచుకుంటూ వస్తుంటే అలిగి ముందుకు వచ్చేసిన సుబ్బులు గుర్తుకు వచ్చింది. తాను ఇప్పుడు ఈ పాలు తాగకపోతే అంత పని చేయగలదన్న భయంతో పాలు తాగసాగాడు. పంచదార సరిపోయిందా? అలవోకగా వినాయకరావు వైపు చూస్తూ అడిగింది. సరిపోయింది. తననే నిలువెల్లా పరిశీలించుతూ రెప్పవాల్చకుండా చూస్తున్న సుబ్బులు చూపులకి భయపడిపోయాడు. అంతవరకు పాలు వేడిగా ఉన్నాయని నెమ్మదిగా తాగుతున్న వినాయకరావు గడగడ తాగేసి కాలిపోయిన నాలుకను గొంతుకను సవరించుకుంటూ గ్లాసుని సుబ్బులకిచ్చేశాడు, అలాగైనా వెళ్ళిపోతుందని. అయినా సుబ్బులు వెళ్ళలేదు. అలాగే చూస్తూ నవ్వుతూ నిలబడింది. ఆ చూపులు ఆ నవ్వులు ఎంతో ఇబ్బందికరంగా పరిణమించాయి వినాయకరావుకి. మీ నాన్నని పిలువు, నాకు టైం అవుతోంది, నేను వెళ్ళాలి అన్నాడు చేతికున్న వాచిని చూసుకుంటూ. అలా చేయి తిప్పి చూసుకుంటుంటే వినాయకరావి చేతివేలిన ఉన్నటువంటి ఒంటిరాయి ఉంగరం తళుక్కుమని మెరిసింది. అలా మెరుస్తూ ఉంటే చూడటం అంటే సుబ్బులకి ఎంతో ఇష్టం. పై కండువాతో చేతులు ముఖం తుడుచుకుంటూ అక్కడికి వచ్చాడు వెంకయ్య. వినాయకరావుని చూసి నవ్వుతూ అడిగాడు. ఏమిటి చిన్నబాబు ఇలా వచ్చావు? నీ ఎడ్ల బండితో అవసరం వచ్చింది. మా బండి ఇరుసు విరిగిపోయింది. పెళుసు ఉందనుకుంటాను. బస్తీ నుంచి ఎరువులు తీసుకురావాలి. చలమయ్య గారి కొట్లో ఉన్నాయి. డబ్బు మొన్ననే కట్టేశాను. ఎరువు జల్లితేనే దాళవా పంట చేతికి వచ్చేటట్లు లేదు. ఆ మధ్య చల్లినది చాలలేదు. పచ్చదనం రాలేదు పైరుకి. వెళ్ళేటప్పుడు కిరాయి లేకపోయినా సరే నువ్వు ఈ ఉత్తరం తీసుకెళ్ళి ఎరువులు వేసుకొని రా. రాను పోను కిరాయి నేనే ఇచ్చుకుంటాను అని జేబులో నుంచి మడతపెట్టిన తెల్ల కాగితం 10 రూపాయలు తీసి వెంకయ్య చేతిలో ఉంచి అన్నాడు. మిగతా డబ్బు ఎరువులు వేసుకొని వచ్చిన తర్వాత ఇస్తాను. ఇప్పుడు నా దగ్గర ఇంతే ఉంది వెంకయ్య మామ. మనలో మనకి కొసరలేమిటి బాబు, ఉంచండి, తర్వాత చూసుకొని వచ్చును అని తిరిగి 10 రూపాయలు ఇచ్చేశాడు వెంకయ్య.
అంతా కలిపి ఒక్కసారే ఇవ్వవచ్చునులెమ్మని ఆ 10 రూపాయలను జేబులో ఉంచుకొని వెనుతిరిగి వచ్చేసి అంతలోనే ఆగాడు. "నువ్వు త్వరగా బండి కట్టుకొని వెళ్ళు మామా" అన్నాడు. వెళ్తాను. నా పని అయిపోయింది. అన్నం తిని బయలుదేరటమే బాబూ." వినాయకరావు వీధిలోకొచ్చేశాడు. తన వెనక నుంచి సుబ్బులు పరిశీలనగా తన్నే చూస్తూ ఉన్నదన్న సంగతి తెలియక వడివడిగా నడిచి ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఎరువు సంచులు బండి మీద నుంచి దించటం అయిన తర్వాత బండి దగ్గరకు వచ్చి 2 పదుల కాగితాలు తీసి వెంకయ్యకిచ్చాడు వినాయకరావు. కానీ వెంకయ్య తీసుకోలేదు. ఆశ్చర్యం కలిగింది వినాయకరావుకి. టెన్షన్‌గా బండి కిరాయి తీసుకునేవాడు. ఒకవేళ డబ్బు లేకపోయినా, చిల్లర లేకపోయినా రేపు రమ్మనమని చెప్పినా ఊరుకునేవాడు కాదు. నాకెంతో అవసరం, ఇస్తేనే గానీ వీలు లేదనేవాడు. లేదా తను చిల్లరే తెచ్చి ఇస్తాననేవాడు. రేపిస్తానంటే సరిగ్గా ఆ టైంకి వచ్చి కూర్చునేవాడు. అలాంటి వెంకయ్య కిరాయి డబ్బులు తీసుకోకపోవటం ఆశ్చర్యం కలిగించింది. "మనతో మనకేటి బాబూ, ఉంచండి" అన్నాడు చిన్నగా నవ్వుతూ. ద్వందార్థం మరింత ఆశ్చర్యం కలిగించింది వినాయకరావుకి. "అదేమిటి మావయ్య" అన్నాడు తేరుకొని. "నువ్వు మామయ్య అని అన్నావు కాబట్టి నా మనసులోని మాట నీకు చెప్తున్నాను చిన్నబాబు. నేను ఎప్పటికీ నీ మామగానే ఉండిపోవాలనుకుంటున్నాను. నువ్వు సుబ్బుల్ని ఇష్టపడితే." వినాయకరావుకి పట్టరాని నవ్వొచ్చింది. ఎంత ఆశ! తన మేనమామ కూతురు కావేరి కంటే సుబ్బులు దగ్గర చుట్టమా? ఏమిటో ఈ పిచ్చి ఆలోచన. తను తెగేసి చెప్పటం దేనికి? తన తల్లినే అడగమంటే పోతుంది. 4 చివాట్లు వేసి పంపితేనే గాని తెలిసిరాదు. ఆ రోజున సుబ్బులు ఎంత రోషంగా తను దాటుకొని విసవిస నడుచుకుంటూ వెళ్ళింది. అలాంటి దాన్ని అతను చేసుకోవటం. కావేరి పుట్టినప్పటి నుంచి తన పెళ్ళాం అన్నారు ఈ గ్రామ ప్రజలు. అలాంటి కావేరిని కాదని సుబ్బుల్ని ఎలా చేసుకుంటాడతను? నేనేం చెప్పేది మావయ్య, పెద్దది అమ్మ ఉన్నదిగా, అమ్మనడుగు. అమ్మ ఇష్టపడితే నాదేముంది? తనకి ఆ విషయం తోచనందుకు బాధపడ్డాడు. తన భార్య అన్నీ చెప్పింది గాని ఈ విషయం చెప్పలేదు. అతగాడినే అడుగు అంది. అతను ఒప్పుకుంటే కామాక్షమ్మ ఎంత అన్నది. వినాయకరావు అంగీకరించాడు కాబట్టి తను నిర్భయంగా కామాక్షమ్మను అడగవచ్చును అనుకున్నాడు. "మీ అమ్మతో చెప్పు చిన్నబాబు, నేను రాత్రికి వస్తాను. చిరుచలి ఉండగానే పెళ్ళి అయిపోతే ప్రాణానికి తెరపిగా ఉంటుంది" అన్నాడు వెంకయ్య. "అలాగే మామయ్య." ఎడ్లను అదిలించేసరికి బండి ముందుకు సాగుతుంటే వెనకగా నడిచి వెళ్ళిపోయాడు వెంకయ్య. బండి వెళ్ళిన తర్వాత పెరటివైపు గేటు వేసి లోపలికి వచ్చిన కొడుకుని చూసి కామాక్షమ్మ అడిగింది. వెంకయ్య అంతసేపు మాట్లాడుతూ నిలబడ్డాడు. ఏమిటి వ్యవహారం? వాళ్ళ సుబ్బుల్ని నేను పెళ్లి చేసుకోవాలట. ఆ? ముందు ఆశ్చర్యపోయినా ఆ తర్వాత తేరుకొని నెమ్మదిగా అడిగింది. నువ్వేమన్నావు? ఏమంటాను, మా అమ్మని అడగమన్నాను. అలా అనటం ఏమిటి నువ్వు? నిన్ను అడిగితే 4 చీవాట్లు పెట్టి పంపుతావని. నేను పెడితే బాగోదు కదా, అందుకని అలా అన్నాను. మంచి పని చేశావు, రానివ్వు. ఇంత బుద్ధి గడ్డి పెట్టి పంపుతాను కోపంగా అంది. బాగా పెట్టి పంపించమ్మా. మేనమామ కూతురు ఉంది, చిన్నప్పటి నుంచి అనుకుంటున్నామని తెలుసు కదా. మధ్యలో తన కూతురు సుబ్బలక్ష్మిని చేసుకోమని అడగటం ఏమిటి? నాకైతే ఎంత కోపం వచ్చిందో. పైగా చుట్టరికం కలిసినట్లుగా కిరాయి డబ్బు ఇవ్వబోతే మనలో మనకేమిటి అంటూ తీసుకోకుండా వెళ్ళిపోయాడు. ఇలా ఇవ్వు ఆ డబ్బు. ఈసారి వస్తే కిరాయి డబ్బు తన మొహాన్ని కొడతాను. జేబులోని డబ్బు తీసి తల్లికిచ్చాడు. కామాక్షమ్మ రొంటిన దోపుకుంది. ఆ రాత్రి తల్లి కొడుకు కూర్చుని భోజనం చేశారు. బజార్లోకి వెళ్ళబోతున్న కొడుకుని ఆపు చేసింది. నువ్వింట్లోనే ఉండు, వెంకయ్య వస్తాడేమో విందువుగాని. తల్లి మాట కాదనలేక వచ్చి తన గదిలో పడుకున్నాడు. వీధి తలుపులు తెరిచినట్లయి అటు చూసింది కామాక్షమ్మ. లైటును ఎత్తిపెట్టి చూసింది. నల్లటి ఆకారానికి తెల్లని పంచె బనీను వేసుకొని కాలుతున్న బీడిని బయటనే పారవేసి లోపలికి వస్తున్న వెంకయ్యని, ఆయన భార్య సీతమ్మని చూసి అవాక్కయింది. ఇద్దరు కలిసి వస్తున్నారంటే కొడుకు చెప్పిన దాని గురించేనన్న సంగతి అర్థమైపోయింది. వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే కోపం, ఆవేశం కలిగాయి కామాక్షమ్మకి. ముందుగా తానయ్యి బయటపడకూడదని తనను తాను సమాధానపరుచుకుంది. "రండన్నయ్య, రావదినా, ఏమిటి ఇలా ఇద్దరు కలిసొచ్చారు, ఇలా కూర్చోండి" అని వరండా అడుగు మీదనే చాపపరిచింది నవ్వుతూ. కామాక్షమ్మ నవ్వుతూ ఆహ్వానించేసరికి ఆ భార్యాభర్తలు ఒకరివైపు ఒకరు విజయగర్వంతో చూసుకున్నారు. ఆ చూపుల్లో నా ప్రతాపం అంటే నా ప్రతాపం అని కనిపించాయి ఒకరికొకరికి. తమ సుబ్బులు ఎంతో అదృష్టవంతురాలు అన్న భావం కలిగింది. "చిన్నబాబు లేడా అక్కా" అని అడిగాడు వెంకయ్య అరుగు మీద కూర్చొని అటు ఇటు కలయి చూస్తూ. "బజార్లోకి వెళ్ళాడనుకుంటాను, కుర్రవాళ్ళు కదా. ఈ వేళప్పుడేగా అందరూ గుడి అరుగుల మీదకి చేరేది"
అవునవును. పెళ్లి చేసేస్తే బయటికే వెళ్ళకుండా ఉంటాడక్కా. తానేదో సమయానుకూలంగా అన్నందుకు మురిసిపోతున్నాడు. ఎవరితోనూ? భావగర్భితంగా అడిగింది కామాక్షమ్మ. అదేమిటి వదినా అలా అడుగుతున్నావు? వినాయకరావు నీకేమీ చెప్పలేదా? అని అడిగింది సీతమ్మ. ఏ విషయం గురించి? మా సుబ్బుల్ని చేసుకోమంటే మా అమ్మని అడగమన్నాడు. తనకి మా సుబ్బుల మీద మనసుండబట్టే కదా అలా అన్నాడు. నీతో చెప్పలేకపోయుండొచ్చు. వినాయకరావు గుండెల మీద చేతులుంచుకున్నాడు. తన కావేరి ఉండగా సుబ్బుల్ని ఎలా కోరుకుంటాడు? తన కావేరి బంగారు సుద్ద అప్సరస. నల్లగా తుమ్మమొద్దులా ఉండే ఆ సుబ్బులు తన కావేరి ముందు దిష్టిబొమ్మలాగా ఉంటుంది అనుకున్నాడు. వెంకయ్య మాటలు వినిపించటంతో చెవిని అటు వేశాడు. మాకున్నంతలో కట్నకానుకలకి ఎలాంటి లోటు రానివ్వను. నాకున్న నలుసు అదొక్కటే. నీలాంటి మంచి మనసున్న దాని చేతి కింద వేస్తే మాకు నిశ్చింత. మా కళ్ళ ముందే ఉంటుందన్న ఆశ. నేను కష్టపడి సంపాదించింది కూడా నా బిడ్డ కోసమే అక్కా. వెంకన్నయ్య, తారతమ్యాలు గుర్తించే మాట్లాడుతున్నావా? కిరాయికి ఎడ్లబండి తోలుకొని బ్రతుకుతున్న నువ్వు ఈ కామాక్షమ్మతో, అందున ఈ ఊరికి పెద్ద రైతయిన నాతో బియ్యమందాలనుకోవటం ఆకాశానికి నిచ్చెన వేసినట్లే అవుతుంది. నా అన్న కూతురు కావేరి ఉంది. అది ఆడపిల్లగా పుట్టిన మరుక్షణం నుంచే మా వినాయకరావుకి భార్య అయిపోయింది. నా మేనకోడల్ని కాదనుకొని నీ కూతురిని చేసుకోవాల్సిన అగత్యం మాకు లేదు. అది కాదక్కా, చిన్నబాబుకిష్టా? వెంకయ్యని మాట పూర్తి చేయనివ్వలేదు కామాక్షమ్మ. చాలేవయ్యా, నువ్వు వాడిని అడిగినప్పుడే నీ తెలివి తక్కువతనం బయటపడింది. నా పెద్దరికం కోసం సరైన జవాబు నా చేత చెప్పించాలని మా అమ్మని అడగమని చెప్పి ఉంటాడు. దానికి ఉప్పొంగిపోతూ మీరిలా బయలుదేరి రావటం ఏం బాగోలేదు. నా మేనకోడలుంది, నన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకోగలదు. మీరింకా వెళ్ళవచ్చును. సాధ్యమైనంత వరకు కోపాన్ని అదుపులో ఉంచుకోగలిగి అంది. నేను పెళ్లి చేసుకోను. సినిమాల్లో చేరి వేషాలు వేస్తానన్నదట నీ మేనకోడలు. అందువలన ఆ కావేరి ఎలాగూ మీ వినాయకరావుని చేసుకోదు కదా అని మా సుబ్బుల్ని ఇవ్వాలని వచ్చాం. లేకపోతే మాకేమీ పనిలేక వచ్చామనుకుంటున్నావా? అంతవరకు బహువచనంతో మాట్లాడిన సీతమ్మ ఆ తిరస్కారం భరించలేక అమర్యాదగా మాట్లాడసాగింది. పిల్లలు ఏదో తమ సంతృప్తి కోసం అలాగే మాట్లాడుకుంటారు. అవే నిజమని నమ్మటం, మీరు వచ్చి అడగటం ఏమిటి? మాకు ఇంతోటి సంబంధం రాదనా? ఇదిగో మీ బండికి రాయి. రొంటిన దోపి ఉంచుకున్న 2 పదుల కాగితాలు తీసి వెంకయ్య ముందుకు విసిరివేసి తను లోపలికి వెళ్ళిపోయింది కామాక్షమ్మ. మా సుబ్బులకి మాత్రం ఇంతకంటే మంచి సంబంధమే తెచ్చుకోగలం. కానీ మీ అబ్బాయిని ఆ కావేరి చస్తే చేసుకోదు. దాని సోకులు, దాని వయ్యారాలు ఓలమ్మో! నా నోటితో నేను అనటం దేనికిలే, నీకే తెలుస్తుందిలే కామాక్షమ్మ అంటూ సీతమ్మ భర్తను వచ్చేయమని విసవిస వీధిలోకి వెళ్ళిపోయింది. వెనుకగా తల వంచుకొని వెళ్ళాడు వెంకయ్య. సీతమ్మ అన్న మాటలకి జవాబు చెప్పాలనుకొని గబగబా బయటికి వచ్చిన తల్లిని వారించాడు వచ్చి. వాళ్ళేదో అసూయ పట్టలేక అన్న మాటలను పట్టించుకుంటావేంటమ్మా? కావేరికి సినిమాలంటేనూ, సినిమా పుస్తకాలంటేనే ఇష్టం. శుభ్రంగానూ ఉంటుంది. అది కడుపు మంట సుబ్బులకి. తనే చెప్పి ఉంటుంది కావేరి మీద. నన్ను అడగమని తనే చెప్పి పంపి ఉంటుంది. ఈ మొహాలు నాతో వియ్యమందాలనే వచ్చారు. ఇన్ని గుండెలు? పళ్ళు పటపటలాడించింది కామాక్షమ్మ. ఆ ఉదయం తను కిరాయికి బండి కట్టమని చెప్పేటందుకు వెళితే సుబ్బులు ప్రదర్శించిన హావభావాలు గుర్తుకొచ్చాయి వినాయకరావుకి. అందరూ ప్లాన్ చేసుకుని చివరికి ఈ నిర్ణయానికి వచ్చినట్లున్నారనుకున్నాడు. తన కావేరిని అంతంత మాటలు అన్నందుకు ఎంతో కోపం వచ్చింది. కానీ తమాయించుకొని తల్లిని వారించాడు. వెంకయ్య దంపతులు వచ్చి అడిగి వెళ్ళిన తరువాత కామాక్షమ్మ ఆలోచనలో పడింది. ఈ వార్త ఊరంతా పొక్కకు ముందే తను జాగ్రత్త పడాలి అంటే లగ్నాల్లోనే వినాయకరావు కావేర్ల పెళ్లి జరిపించాలి అంటే పెద్దవాడు శంకరం ఉండగా చిన్నవాడికి పెళ్లి ఎలా చేయటం? వాడు చదువని పట్టుకొని వేలాడుతున్నాడు. ఆ చదువు ఎప్పటికి పూర్తవుతుంది? ఉద్యోగం ఎప్పటికొస్తుంది? వాడికి పెళ్ళి అయ్యేది ఎప్పుడు? అవన్నీ అయిన తర్వాతనే వినాయకం పెళ్ళి అంటే ఎలా? ఇప్పటికే ఈడు వచ్చేసింది. వాడి కోసం ఆడపిల్లలు గల తల్లిదండ్రులు ఎంత ఆశపడుతున్నారో. కొంతమంది ప్రత్యక్షంగా అడుగుతున్నారు, పరోక్షంగా అడిగించుతున్నారు. ముఖ్యంగా తన పెద్ద నౌకరు సోములతో ఎంతమంది కబురు చేయటం లేదు? 5 ఎకరాల మాగాణి భూమి ఇస్తామని ఇంతమంది ఇన్ని రకాలుగా ఒత్తిడి చేస్తున్నా తాను లొంగలేదు. అందులో వెంకయ్య దంపతులు ప్రత్యక్షంగా రంగప్రవేశం చేశారు కాబట్టి తను అందుకు అంగీకరించలేకపోవటం అటుంచి ఎన్నెన్ని రకాలుగా తన కొడుకుని గురించి, తనను గురించి, కావేరిని గురించి ప్రచారం చేస్తారో.
అందున ఆ సీతమ్మ ఎవరింట ఏ పని ఉన్నా డబ్బుకే చేస్తుంది కానీ ఊరికే చేయదు. ఎడ్లబండి లేని వాళ్ళకి వెంకయ్య బండే శరణ్యం. అలా ఆ ఇద్దరికీ తెల్లవారగట్ల నుంచి ఊరి వాళ్లతో సంబంధాలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళ నోళ్ళకి హద్దు పద్దు ఉండదు. కావేరిని గురించి వాళ్ళు చేసిన వ్యాఖ్యానం తలుచుకుంటుంటే ఒళ్ళు మండిపోతోంది కామాక్షమ్మకి. అందరి ఆడపిల్లల కంటే కూడా అందమైనది, తెలివైనది, కంటికి నదురుగా కనిపించేసరికి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. 2 వారాల క్రితమే శంకరం నుంచి ఉత్తరం వచ్చింది. తను వీలు చూసుకొని వస్తానని, ఫైనల్స్ దగ్గర పడటం వలన చదువుకోవాల్సింది ఎక్కువగా ఉందని. ఇప్పుడు మరలా ఉత్తరం రాస్తే విసుక్కుంటాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. సోములతో ఆలోచించింది. పెద్దవాళ్ళకి అవ్వకుండానే చిన్నవాళ్ళకి పెళ్లి చేయటం అనేది తప్పు కాదండి. ఆయనేమో బస్తీలో ఉంటున్నాడు. ఈ బాబు ఇక్కడ ఉంటున్నాడు. ఊర్లోనే అమ్మాయి గారు ఉంటున్నారు. చిన్నబాబు గారిని చూస్తే కళ్ళు కుడుతున్నాయి అందరికీను. ఎవరినైనా సిద్ధాంతి గారిని పిలిపించి అడగండి. పెద్దవాడికి వివాహం చేయకుండా చిన్నవాడికి వివాహం చేయవచ్చునా అని ఆ సిద్ధాంతి గారు ఏం చెప్పితే అది చెయ్యండి. సోములు ఇచ్చిన సలహా ఎంతో నచ్చింది కామాక్షమ్మకి. రామాలయం పూజారిని రమ్మనమని చెప్పమంది సోముల్నే. అటు వెళ్ళినప్పుడు తను రమ్మనమని చెప్పమంది పూజారికి. సోములు వచ్చి చెప్పగానే గబగబా పైకండువా వేసుకొని కామాక్షమ్మ గారింటికి వచ్చాడు. రండి రండి పూజారి గారు కూర్చోండి అని చాప వేసింది. హాలులో అదే ఇంకెవరికైనా అయితే లోపలికి రానివ్వదు. వరండా అరుగు మీదనే చాప వేసి కూర్చోబెడుతుంది. పూజారి కావటం వలన లోపలికి తీసుకువచ్చి సగౌరవంగా కూర్చోపెట్టింది. తీర్థం తీసుకుంటారా పూజారి గారు? వద్దమ్మా, నేను వద్దన్నానని మీరు మరోలా భావించకండి. మీకోసం కబురు చేసింది ఓ అతి ముఖ్యమైన విషయం మాట్లాడాలని, తమరి సలహా తీసుకోవాలని, మీరు ఏది చెబితే ఆ విధంగా చెయ్యాలని వినయంగా చెప్పింది. అలాగేనమ్మా, మీ సమస్య నా సమస్యగా భావించి నాకున్న స్వల్ప పరిజ్ఞానాన్ని ఉపయోగించి చక్కదిద్దగలనని భావిస్తున్నాను. గుమ్మం అవతలగా నిలబడి ఉన్న సోములకి అర్థమైంది ముందే. యజమానురాలు ఏం చెబుతుందోనన్న ఆరాటం కలగలేదు. పెద్ద కొడుక్కి వివాహం చేయకుండా చిన్న కొడుక్కి వివాహం చేయటం శాస్త్రరీత్యా ఏదైనా అశుభం జరుగుతుందా పూజారి గారు అని అడిగింది. ఆలోచించి అన్నాడు. అలాంటి దోషం ఏమీ లేదు గాని ఈ కారణం చేత పెద్ద కొడుక్కి వివాహం కాలేదన్న ఆలోచన కలుగుతుంది ఇతరులకి. శాస్త్రరీత్యా స్వల్ప దోషం ఉన్నా అవి అంతగా పరిగణలోకి తీసుకోవలసిన విషయాలు కాదు. అవసరార్థం అబద్ధం ఆడవచ్చునన్నాడు మహర్షి. అవసరార్థం గాడిద కాళ్ళు పట్టుకోవడంలో తప్పులేదన్నది మన పురాణాలు. పెద్ద కొడుకు వివాహానికి అర్హుడైనా కాకపోయినా కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు. శుభస్య శీఘ్రం. కానివ్వండమ్మా, ఇలా చేయడంలో దోషం ఉండదు. అయితే లగ్నాలు ఎప్పటికి ఉన్నాయి పూజారి గారు? ధనుర్మాసం వెళ్ళిన తర్వాత పుష్యమాసం, మాఘమాసం, ఈ 2 మాసాల్లో మీ వీలును బట్టి లగ్నం పెట్టించవచ్చును. చాలా సంతోషకరమైన మాట చెప్పారు పూజారి గారు. మా పెద్దబాబు పట్టణంలో చదువుతున్నాడు. వెంటనే రమ్మనమని ఉత్తరం రాస్తాను. తన సలహా కూడా తీసుకున్న తర్వాత ఓ మంచి రోజు చూసి ముహూర్తం మీ చేతుల మీదుగానే జరిపించితే ఇంకా సంతోషించుతాను వినయంగా అంది కామాక్షమ్మ. అమ్మా, నేను మీ సేవకుణ్ణి, మీ ఉప్పు పులుసు తింటున్నవాణ్ణి, మీ ఆదరాభిమానాలే ఊపిరిగా బతుకుతున్నవాణ్ణి. ఎన్నో పెళ్ళిళ్ళు ఈ చేతుల మీదుగా జరిపించిన వాణ్ణి. మీ చిన్నబాబు పెళ్ళి నిర్విఘ్నంగా జరుపుతాను. శాస్త్రోక్తంగా సమస్త దేవతాది దేవుళ్ళు ఆశీస్సులు నూతన వధూవరులకు అందగలిగే చందాన చేయించటం నా ధర్మంగా, నా కర్తవ్యంగా భావించుచున్నాను. మీరు కాకితో కబురు చేస్తే వచ్చి మీ ముంగిట వాల్తాను. అమ్మా, నాకింకా సెలవు ఇప్పించుతారా అంటూ లేచాడు. పూజారికి నమస్కరించింది కామాక్షమ్మ. సోములు, పూజారి గారిని రామాలయం వరకు సాగనంపిరా. యజమానురాలి ఆజ్ఞ మేరకు చేతికర్ర తీసుకొని వెనక వైపు నుంచి వీధిలోకి వచ్చి పూజారి ముందు నడుస్తుంటే వెనకగా నడవసాగాడు. అలా ఇద్దరు నడవడం చూసిన గ్రామస్తులు ఏదో విశేషం ఉందని అర్థం చేసుకున్నారు. తిరిగి వస్తున్న సోముల్ని నిలేసి విశేషం ఏమిటని అడిగారు. ఇలాంటి వాటిల్లో గ్రామస్తులకి ఆసక్తి ఎక్కువ. ఎవరింటిలో ఏం జరుగుతుందోనన్న కుతూహలం. చిన్నబాబు గారికి కావేరమ్మ గారికి వివాహం చేయాలని మా అమ్మగారు అనుకున్నారు. పెద్దవాళ్ళకి కాకుండా చిన్నవాడికి పెళ్లి చేయవచ్చునో లేదో తెలుసుకోవాలంటే వచ్చారు. ఏమన్నాడు? చేయవచ్చునట. అదెలా? అరిష్టమని అంటారుగా? తలపండిన ఓ వృద్ధుడు వెంటనే అందుకున్నాడు.
అదేమీ ఉండదని పూజారి గారు సెలవిచ్చారు. పెదబాబు గారిని రప్పించి మాట్లాడిన తర్వాత చేస్తారట. తను చెప్పటం అయిపోయిందన్నట్లుగా ఇంకా అక్కడ ఉండకుండా వెళ్ళిపోయాడు సోములు. ఈ వార్త అప్పటికే అక్కడ కూర్చున్న వారందరికీ చర్చనీయాంశమైంది. ఏ చిన్న విషయమైనా గ్రామస్తుల నోట్లో నలిగి నలిగి చివరి వరకు చర్చలతోనే ముగుస్తుంది గానీ ఇలా అయితే పర్వాలేదు. ఎవరి అవకాశాన్ని బట్టి వారు చేసుకుంటారని అనుకోరు. అంచెలంచెలుగా విస్తృతపరచడమే వారి అభిమతం. వెంకయ్య, సీతమ్మ వచ్చి అడిగిన సంగతి ఆ ఇంటిలోని వారికి, నౌకరైన సోములకి తప్ప ఇంకెవరికీ తెలీదు. ఆ విషయం చర్చకు రాలేదు. వినాయకరావుకి, కావేరికి వివాహం త్వరలో జరుగుతుందన్న వార్త ఆ రాత్రంతా అందరి నోట నలిగి నలిగి చివరికి ఆ గ్రామమంతా తెల్లవారేసరికి తెలిసిపోయింది. కొందరు పనిలేని అమ్మలక్కలు బుగ్గలు నొక్కుకున్నారు. ఇదెక్కడి విడ్డూరం అన్నట్టుగా చెబుతున్నారు. పెద్ద కొడుకు చేయకుండా చిన్న కొడుకేమిటి? ఆ ఇంటికి ఎంత అరిష్టం అన్నారు వృద్ధురాళ్ళైన కొందరు. ఇంటికెళ్ళ పెద్ద ఆయన పోయాడనే గాని వాళ్ళకేమి లోటుంది? పచ్చగా ఉన్న ఇంటికి అరిష్టం తెచ్చుకోబోతున్నది కామాక్షమ్మ అని మరికొందరు. తలా ఒక రకంగానే వ్యాఖ్యానించుకోవటంతోనే సరిపోయింది. ఉదయమే లేచి పొలం వెళుతున్న పరందామయ్యని రచ్చబండ దగ్గర కూర్చొని వేప పుల్లలతో పళ్ళు తోముకుంటున్న వాడల్లా ఆపి, ఏం పరందామయ్యా, ఇంత పొద్దున్నే పొలం బయలుదేరావు? కావాలనే పలకరించి ఆపేశారు ఆయన కంటే పెద్దవాడైన ఆ ఊరి మునసబు. చేలో పని ఉన్నా లేకపోయినా చూసుకొందే తృప్తి ఉండదు, 4 గింజలు ఎక్కువ రాలతాయన్న ఆపేక్ష. అవునులే, కూతురు పెళ్ళి ఊరంతా పప్పన్నం పెట్టొద్దు. చూద్దాం, ఆ గడియ రావాలిగా. నువ్వు ఆ గడియ రావాలనుకుంటూ కూర్చో. నీ చెల్లెలు కామాక్షమ్మ రాత్రే పూజారి గారిని పిలిపించి అడిగిందట. పెద్దవాడు శంకరం పెళ్లి గురించి అడిగి ఉండవచ్చునేమో. మేము అంతే అనుకున్నాం. కానీ శంకరం తన చదువు పూర్తి కానిదే చేసుకోనన్నాడు. వినాయకానికైతే చేసేస్తే తనకి కొంత ఆసరాగా ఉంటుందన్న ఆలోచన కలిగి ఉంటుంది. ఎంతైనా కామాక్షమ్మ దూరంగా ఆలోచించగల తెలివిగలది. ఎవరో చెప్తే మేమెందుకు నమ్ముతాము? సోములే చెప్పాడు. ఎంత అదృష్టవంతుడివయ్యా! ఆడపిల్ల తండ్రివై ఉండి అల్లుడి కోసం నువ్వు వెతుక్కోవలసింది పోయి అల్లుడే నీ కూతురుని వెతుక్కుంటూ వస్తుంటేను వరుస అయినా ఆయన సరసమాడాడు. పరందామయ్యకి ఇది నిజమా అన్నంత సంభ్రమాశ్చర్యం కలిగింది. శంకరానికి అవ్వకుండా వినాయకానికి పెళ్లి చేయాలనుకుంటున్న చెల్లెలి ఆంతర్యం ఏమిటో అర్థం కాలేదు. ఒక్కసారైనా తనతో మాట మాత్రంగా చెప్పలేదు. రాత్రికి రాత్రే నిర్ణయించుకోవటంలో గల కారణం ఏమిటో అర్థం కాలేదు. సోముల్ని అడిగితే అసలు విషయం తెలుస్తుంది అన్న భావంతో గబగబా తన చెల్లెలి పొలం వైపుకి బయలుదేరాడు. నీళ్లు చేలోకి రాకుండా అడ్డకట్ట వేస్తున్న సోముల్ని చూసి అటు మరలాడు పరందామయ్య. సోములు దగ్గరికి వెళ్ళి పిలిచాడు. చేస్తున్న పని ఆపి గట్టు మీదకి పారను ఉంచి నిటారుగా లేచి నిలబడి, ఏందయ్య గారు ఇలా వచ్చారు అని అడిగాడు. నేనొక విషయం విన్నాను, అదేమిటో ముందు నీ నుంచి తెలుసుకోవాలని ఇలా వచ్చాను. ఏ విషయం బాబు? అర్థం కాలేదు సోములకి. అదే వినాయకరావుకి పెళ్లి చేయాలని మా కామాక్షి పూజారిని రాత్రి పిలిపించిందటగా. ఈ విషయం మీ దాకా వచ్చిందా బాబు? ఇది పల్లెటూరు. నోట్లోని మాట పెదవి దాటి రావటం ఆలస్యం, పేటలే దాటిపోయే రోజులు. మన గ్రామం సంగతి తెలియందేమున్నది? నోటి దురద తీరే వరకు చెప్పుకోవటం అలవాటేగా. అసలేం జరిగిందిరా? గట్టు మీద చతికిలబడ్డాడు పరందామయ్య. ఆ క్రితం రోజు రాత్రి బండి వెంకయ్య గారు, సీతమ్మ గారు వచ్చి వారమ్మాయి సుబ్బలక్ష్మిని వినాయక్ బాబుకి చేసుకోమని అడిగారు. దానికి అమ్మగారికి కోపం వచ్చింది. నా మేనకోళ్ళు కావేరి ఉండగా మీ అమ్మాయిని ఎలా చేసుకుంటాం? అదీ కాక మీ అంతస్తు ఎక్కడా, మా అంతస్తు ఎక్కడా అని కేకలు వేశారు. వాళ్ళకి కోపం వచ్చి ఏమేమిటో అనుకుంటూ వెళ్ళిపోయారు. అలా ఒక్క వెంకయ్య గారే కాదు, ఆడపిల్లలు గల ప్రతి తండ్రి వచ్చి అడుగుతుంటే కోపం వస్తోంది. శంకరం బాబు గారు తన చదువైతేనే గాని చేసుకోనంటున్నారు. వీళ్ళ పోరు పడలేక పెద్దవాళ్ళకి చేయకుండా చిన్నవాళ్ళకి చేయటంలో ఏమన్నా దోషం ఉన్నదేమోనని పూజారి గారిని పిలిపించారు. ఆయన ఏమని చెప్పారు? ఆత్రత ధ్వనించింది. చేయవచ్చును, అదేమీ దోషం కాదని చెప్పారు. పరందామయ్య మనసు ఆరాటం నుంచి తీరుకుంది. తానై ఎప్పుడూ చెల్లెల దగ్గర తన కూతురు పెళ్లి విషయం అడగనే లేదే. అడగగలిగే సాహసం లేకపోయింది. కారణం ఆర్థికపరమైన చిక్కులు. పెద్ద కూతురు పార్వతి వివాహానికి తీసుకున్న డబ్బులు ఇంకా కొంత బాకీ ఉన్నాడు. పంటలు సరిగ్గా పండకపోవటం, అడపాతడపా అల్లుడు 400, 500 కావాలని ఉత్తరం రాయటం, అల్లుడికి ఎక్కడ కోపం వస్తుందోనన్న భయంతో పంపటంతో చెల్లెలి బాకీ తీర్చలేకపోయాడు.
అందుకు కామాక్షమ్మ కూడా ఏమీ అనుకోలేదు. అడగను కూడా అడగలేదు. తన కూతుర్ని చేసుకోమని అడగలేకపోయాడు. తను ఎక్కువ కట్నం ఇవ్వలేడని తెలుసు. తన మీద సానుభూతి ఉంటే తన చెల్లెలే అడుగుతుందని తను ఊరుకున్నాడు. అందుకనే వినాయకం, కావేరి ఎంతో చనువుగా ఉండటంలో ఆటంకం పెట్టలేదు. వారిద్దరి మధ్య హద్దులు ఏర్పరచలేదు. ఇలాగైనా దగ్గరే అయితే కామాక్షి కాదనదన్న ఆశ ఉండేది. తాను అడిగి కాదనిపించుకోకుండా సమస్య ఇంత తేలిగ్గా పరిష్కారం అయినందుకు మనసులోనే ఎంతో సంతోషించాడు. మీరొకసారి అమ్మగారికి కనిపించకపోయారా? ఆ ఆ ఆ నా చెల్లెలి ఇంటికి నేను వెళ్ళటానికి నాకేమిట్రా సోములు? అసలు విషయం ఏమిటో నిన్ను అడిగితే తెలుస్తుందని ఇలా వచ్చాను. నా కూతురు కంటే ఆ వెంకయ్య కూతుర్ని నా చెల్లెలు తన కోడలుగా చేసుకుంటుందనే వచ్చాడా ఆ బద్మాష్గాడు? ఎంత ధైర్యం! కిరాయి బండి తోలుకొని బతికే ఆ వెంకయ్యకి అలా వచ్చి అడిగే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అని ఇంకా అక్కడ ఉండకుండానో, తన చేలోకి వెళ్లకుండానో తిరుగుముఖం పట్టాడు పరంధామయ్య. ఆ వెళ్ళటం సరాసరి చెల్లెలింటికి వెళ్ళాడు. పెరటి దొడ్లో కూర్చొని గొడ్ల చావిడి అంతా ఊడిపించుతున్న కామాక్షమ్మ అన్నగారిని చూడగానే ముఖం వికసించింది. రా అన్నయ్య రా అంది అరుగుమీద ఓ పక్కకి జరిగి చోటు చూపించుతూ. పరంధామయ్య నవ్వుతూ వచ్చి కూర్చున్నాడు ఆ అరుగుమీద చెల్లెలి పక్కనాను. ముఖం కడుక్కున్నావా అన్నయ్య? కడుక్కునే బయలుదేరాను. ఉండు ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్ళి గ్లాసు నిండా పాలు నింపుకొని పంచదార వేసి స్పూనుతో తిప్పుతూ అక్కడికి వచ్చి అన్నగారి ముందు పెట్టింది. ఇప్పుడు ఎందుకమ్మా, పొద్దున్నే ఇంటి వద్ద తాగి అలా పొలం వెళ్ళి వస్తూ నిన్ను చూసి పోదామని వచ్చాను. అన్నట్టు వినాయకం లేడా? అలా వీధిలోకి వెళ్ళాడు. అటునుంచే పొలం వెళతాడేమో. నేను అక్కడి నుంచేగా వచ్చిందమ్మా. నువ్వు ఏ దారిన వచ్చావో, వినాయకం ఏ దారిన వెళ్ళాడో ఈ విషయం విన్నావా అన్నయ్య? ఏమిటమ్మా? చెల్లెలు చెప్పబోయేది ఏమిటో కొంతవరకు అర్థమైంది పరంధామయ్యకి.